అరే రమేష్ గా మన పొట్టిరాజు గారిని మన ఇద్దరు పిల్లలు పొట్టు కొట్టిరాటనేవరా? ఏమో తాత నాకేమెరక. వాడు పొద్దున్నే తాగొచ్చు. అగో నువ్వు అన్నంతనే అవ్వ పుట్టరాజు కూడా వస్తాడు రానాడు. ముసలుడు లేని పంచదంతా ముందర పెడతాడు. పోతా రాజురా ముచ్చటున్నది. వస్తున్నా ఈ అవ్వ ఇవాళ ముసలోడితో ఏదో ఒకటి తెలుసుకుంటా. వస్తానా పుట్టినరోజానికి బాగుందిరా. రెండు సుళ్ళు రెండు పిల్లలు సుఖపురుషుడు తాత ఆడు. అడిగిన పిల్లల ముచ్చట తీస్తారు. అరే రమేష్ గా దమ్ముంటే నువ్వు చేసుకోరా ఇద్దరు పిల్లలని తెలుస్తుంది అప్పుడు. దశని ఏదిరా రాజుగా బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీకేం తక్కువరా? ఊకే గుర్తా ఉంటావు. నా బాధ నీకేమరుగా ముసలి నా కొడుగా. పాపడాల మీద వైకుంటారు. అవురా ముసలోడా, నాకు డౌట్. దానికి ఇద్దరిని ఎట్లా కట్టబెట్టినవరా నాకు అర్థం కాక అడుగుతా. వాడికి మొదటి పెళ్ళానికి పిల్లలు కాలే, అందుకనే మొదటి పెళ్ళాం చెల్లెనే పెళ్లి చేసిన మళ్ళా. అబ్బా నా ముసలోరా, నువ్వు ఆ పానానికి శగ్ను లెక్క తయారైనావు కదరా. ఏమో అనుకున్నారా ముసలోరా నేను. కొడుకు సచ్చిండు. అమ్మో మీరిద్దరు కలిసి వాని ఇల్లు అయితే కాలబెట్టిర్రు, నేనైతే ఉండను. నా ఇల్లు కూడా కాలబెడతారు. అవురా ముసలోడా, రేపు నేను నీకు ఫుల్ బాటిల్ తెచ్చిస్తా. ఎల్లుండి నా పెళ్లి చూపులు ఉన్నాయి, నువ్వు మాత్రం రాకురో. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. గోషి అన్నీ రావద్దంటావురా? నాకు ఇద్దరి పిల్లల కష్టం తెలియదురా, మీరు కూడా పడాలి. ఎట్ట రావద్దని చెప్తావు సుత్తతి. నా మొదటి పెళ్ళాంది, నా రెండో పెళ్ళాంది, నా మొదటి పెళ్ళాంది, నా రెండో పెళ్ళాంది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మీరేనే నా ధైర్యం, మీరు లేకపోతే నా పిల్లలు పొట్టున కొడతారు. పని అయిపోయింది. అందుకని ఇంటికి రాలే పోతా. దొంగ ముఖం దానా దొంగ ముఖం దాని మరి నా ముఖానికి నేను కాళ్ళ కట్టుకోవడానికి నాది కడుక్కొని నాది కొడుకు ఏంది కడుక్కునేది? కడుక్కునేది ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. కడుక్కుంటావా కడుక్కోవా ఎవ్వనిషంగా అంతా నువ్వే నాకు కొట్టేది, మేము కొట్టలేమా? మహాలక్ష్మిలాగా ఉన్నావు, అంతా నా పోలికే. తాగినట్టే తీపోయినాయి మీ లొల్లికి. నిన్ను ఎవరు తాగి రమ్మన్నాడు రా? అవునే నువ్వేందే బాగా ఎక్కువ చేస్తాను. చిన్నప్పుడు నేను వేసి పారేసిన బట్టలు వేసుకొని పెరిగి బాగా రుబాబు చేస్తాను నా దగ్గరకు వచ్చి.
ఎవరు రూపాయి చేసేది నువ్వేనా ఈ పొట్టోడిని చేసి నాకు ఇచ్చి కట్టబెట్టారు అబ్బో మరి చేసుకోమనగానే సింగారించుకొని ఎందుకు చేసుకున్నావు పెండ్లి అర్థం చెప్పవు అప్పుడే అప్పుడు అందరు కలిసి కట్టకట్టి నన్ను కట్టించారు చల్లకున్నారు అందరు కట్టించుకోవడానికి ఏమైనా కట్టవా బొమ్మ పెళ్లి చేసుకోగా తెలియదా అబ్బో పెళ్ళైన 3 సంవత్సరాలు పిల్లలు కనకపోతేనే కదా ఈ నిచ్చి కట్టబెట్టారు నన్ను అబ్బో ఈమెదో పెళ్లి చేసుకొని 4-5 అన్నట్టు ఒక్కరిని గానే బాగా ఎక్కువ చేస్తానవేంది నువ్వు ఈ సంధిమాల తోటి ఒక్కరిని కనడమే కష్టం ఒక్కరిని కనగానే అవునే బాగా చూస్తానవేంది నా మొగాన్ని తింటావా ఏంది నా మొగుడిని నేను చూస్తున్నా ఏందో ఊక నా మొగడు అంటాడు నా మొగడేమో నువ్వు పక్కదానా నా తర్వాత వచ్చి మరి నీకే గింత పొగరుంటే అవునా నువ్వు దీనికి బుద్ధి చెప్పవారు దొంగపాటు నేను ఇట్లా మీతో దెబ్బ లేదంటే మళ్ళా పోయి తాగొచ్చడే మంచిది ఏందే డాడీ వీళ్ళు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు మన పద చూడు గింత లేదు కానీ దానికి ఎన్ని మాటలు అన్ని అవ్వ బుద్ధులే అవ్వ నేర్పించింది కాబట్టి అటువంటి మాటలు వస్తాయి ఇంకా తింపుడైతే తెలుసు మనకి తెలుసా నా మీదకైతే ఒర్రుడు తెలుసు నిన్ను చూసి నేను నేర్చుకున్నా నన్ను చూసి నా బిడ్డ నేర్చుకుంది ఇంకెవరికైనా నేర్పించకపోయినా నా మొగని గిట్లా నా మొగుడికి నేను నేర్పుంటలే తిప్పిన కాడికి మాసాలు కన్నా అడుగు నీ ఇంట్లోకి నా మొగుడిని బాగా నేర్పినావు పో దొంగ ముండా రాజుగా ఏడున్నావు మనవ టైం అవుతుంది గౌడు వచ్చిండు ఏం చేయాలి ఇంతగా బయటకు వెళ్ళలేడు ఏమో మరి వీడు ఇంట్లోన్నాడా ఒరే రాజుగా నా ఇంట్లో ఉంటే మంచిగానే ఉండు నా ఇంట్లో ఏడున్నాడు గీంతనే ఉన్నాడేమో మరి సరే గాని ఏం పని మీద వచ్చిండ్రో ఏం లేదు వాడు వస్తానండే మా ఎంబడి ఉన్నారా నా ఇంట్లో ఆడున్నాడే ఎప్పుడు నా మీద పడి ఆడుతో నీ కొంపలోనే కదా జొర్రిండు ఏ గీంతో రమ్మని ఎటు రమ్మన్నాడు రమ్మన్నాడు ఏడికి పోతారు అయ్యో ఏం మాట్లాడుతా వచ్చిండు కదా అరే రాజుగా నువ్వే రమ్మంటే కదా అక్కడ పోదామని వచ్చిరా మీరు బీడా పొలంలో దిష్టి పొల గుడ్డలేసినట్టున్నాడా మొత్తం నీ పేరు ఇజ్జత్ తీసారు ఏం మనుషులు రాజుగా నువ్వైతే మాండవకి నీ సంగతి చెప్తా ఓ అమ్మ ఎంత పని చేసిరు ఇంకో పాలు ఇంటికి వస్తే కాలు ఇరగొడతా బట్టే బాసుడా అమ్మా చంపిర్రా కొడుక ముసలోడా ఆడికనే చెప్తానే ఉన్నా అట్టిగా పులి బోన్లకు తీసుకొని కొట్టించి కదా నీ ముసలోడా ఆయనకి 2 పిల్లలు చేసి నాకు సాగులు ఇచ్చినావు కదా ఓ ఇక ఎవ్వరు ఏది బెటరా ఎవరి దగ్గరికి పోనరా నాయన ఎవరికి పెళ్లిళ్ళు చెయ్యా యాడికి పోనరా నాయన సాగు కొట్టిర్రా నాయన
నేను కూడా ఇద్దరు పిల్లలు ఉన్నాను సోపతే పట్టాయిగా నాకు బుద్ధి వచ్చింది నీ అవ్వ ఈ మందు పాడుగాను రేపటి నుంచి నీతో కూడా తిరగా మందు కూడా బాగా చక్కగా ఏదైనా పని చేసుకుంటారా ముసలు కూడా నీ మళ్ళీ వచ్చిన దేవుడు ఇవాళ నా పని అయిపోయింది నా పని ఏదో చేస్తట్టే ఉండదు ఒరే ముండకొడుక చూసినావు కదా ఆయనకి ఎట్లయినాయో ఇంకొకసారి నువ్వు అని సాయిత బట్టి తాగొచ్చినావు అనుకో సంపుతా నీ అబ్బాయి ఏమనుకుంటాను మాట్లాడవేమే మాట్లాడినావుగా అన్ని ఏం మాట్లాడినా నీ మొగడి చెప్పవా నా మొగడు అంటావు కదా చెప్పినావుగా అన్ని చెప్పవురా పోతావా తాగుతావా ఇంకోసారి చెప్పరా మీరు ఏమంటే తాగుతున్నా మీ ఇద్దరు మంచి కూడా నేనే తాగుతున్నా అది కాదు నువ్వు తాగకుంటే మేము మంచిగా ఉంటాం కదా నీతోటి ఇద్దరు చేసుకున్నప్పుడు ఎంత మంచిగా చూసుకోవాలో చెప్పు నువ్వు తాగితే మాకు మంచిగా అనిపించదు కదా నువ్వు తాగకుండా మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం సరేనా అర్థమైందా ఇంకొకసారి తాగకు ఇటు చూడు తాగు కదా తాగుతావా చెల్లా మనం ఇద్దరం కలిసి ఉందామే మంచిగా చూసుకుందాం సరేనా సరే చిన్నప్పుడు నా బట్టలు వేసుకొని పెరిగిన దానివే నేను చెప్పిన మాట వింటావు కదా కళ నా నిజమనే నిజమే బావా మేము కలిసిపోయినాగా నాకు ఎంత మంచిదో కొట్టుకుంటలేం బంగారు తల్లి ఎప్పుడు తాగకే కొట్టుకుంటలేము